12వ అధ్యాయంలో సమూయేలు యొక్క చివరి మాటలు మనకు కనిపిస్తాయి. సమూయేలు యొక్క చివరి మాట ఎవరి జీవితంలో అయినా ఆఖరి మాటలు చాలా విలువైనవి. బైబిల్లో కొందరి చివరి మాటలు మనకు కనిపిస్తాయి కదండి. ఆదికాండం 49వ అధ్యాయంలో ఎవరి మాటలు కనిపిస్తాయి? యాకోబు యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. 50వ అధ్యాయంలో యోసేపు యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఎవరి మాటలు కనిపిస్తాయి? మోషే యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు యొక్క చివరి మాటలు కనిపిస్తాయి. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చివరి మాటలు, దాన్నే మనం మేడగది ప్రసంగం అంటాం, అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటాం. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు యొక్క చివరి మాటలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ అధ్యాయంలో సమూయేలు యొక్క చివరి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది సమూయేలు జీవితానికి ముగింపు కాదు, కనీసం పదవీ విరమణ కూడా కాదు. కాకపోతే ఇప్పటి వరకు చూసిన కొన్ని బాధ్యతలు ఆయన ప్రక్కన పెట్టి కొన్నిటిలో మాత్రమే కొనసాగుతున్నాడు అన్నమాట. అంటే హీఈస్ లేయింగ్ డౌన్ ఆల్ హిస్ సెక్యులర్ ఆఫీసెస్ అండ్ కంటిన్యూయింగ్ హిస్ స్పిరిచువల్ ఆఫీసెస్. అంటే రాజ్య సంబంధమైన బాధ్యతలు విరమిస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన బాధ్యతలు ఉన్నాయి. సమూయేలు ప్రవక్త కదా, సమూయేలు యాజకుడు, సమూయేలు న్యాయాధిపతి కూడా. ఒకవేళ న్యాయాధిపతి బాధ్యతలు మరి సౌలు ఇక నుంచి నిర్వహిస్తాడో ఆయన నిర్వహిస్తాడో తెలీదు. 7వ అధ్యాయంలో మాత్రం ఆయన బ్రతికినన్నిటినూ న్యాయాధిపతిగా ఉండెను అని రాయబడింది. మెట్టుకు సమూయేలు ప్రవక్త, సమూయేలు యాజకుడు. తన పనులు తనకున్నాయి, కానీ రాజ్య సంబంధమైన పనులు విరమిస్తూ ఉన్నాడు. అవి ఎవరికి అప్పగిస్తున్నాడు? నూతనంగా వచ్చిన రాజైన సౌలుకి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఇక్కడ గిల్గాలులో ఈ ప్రసంగాన్ని చేశాడు సమూయేలు. శామ్యూల్స్ పార్టింగ్ అడ్రస్ కదా, శామ్యూల్స్ ఫేర్వెల్ అడ్రస్ మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తాయి.